పర్మిషన్ తీసుకోవాలా, అదే మా ప్రభుత్వం పదవిలోకి వస్తే మీరేం తీసుకోబడలేదని ఇట్లాంటివి మాట్లాడారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మమ్మల్ని ఎవరు వచ్చి కలవట్లేదు అని ఛాంబర్కి పిలిపించుకున్నాడు. ప్రొడ్యూసర్స్ అనేది ఛాంబర్కి పిలిపించుకున్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఏపీలో కూడా ప్రోత్సహించాలి, ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక తెలంగాణలో కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో కళాకారులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో టాలెంట్ ఎప్పుడైతే బయటికి వెలుగు తీయగలమో, ఇప్పుడు ఒక కళాకారుడు ఉన్నాడంటే అతను ఒక 50 మందికి జాబులు ఇవ్వగలడు ఈజీగా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు తీసుకోండి, లేదంటే రామ్ చరణ్ తీసుకోండి, వాళ్ళ డ్రైవర్లు కానీ వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఒక 50 మందికి ఈజీగా ఇవ్వగలడు. అవునా కదా? సో ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించాలి. అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటే ఆయన తమ్ముడి గురించి మాట్లాడలేదు అక్కడ. ఎవరైతే తమ్ముడు గురించి మాట్లాడితే మటుకు అది ఫ్యామిలీకి అపోజిషన్ వెళ్ళిపోయింది. కాబట్టి కళాకారులను ఖచ్చితంగా ప్రోత్సహించండి. ఏపీలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నంది అవార్డ్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అనేది ఇచ్చారు. ఏపీలో సేమ్ యాక్టింగ్ కదా, వీళ్ళు ఇచ్చేదానికి ఏం పోతుంది అంటే ఏదో అంటారు చూడు, ఖర్చు పెట్టేదానికి ఏమో అప్పులు తెస్తున్నారు, అవి ఎటు పోతున్నాయో తెలియదు. అట్లీస్ట్ ఈ అన్న ఇస్తే కొంచెం ఇది ఉంటది కదా. అది ఫైనల్ గా ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు అంటే చిరంజీవి గారు అనే ఒక నార్మల్ పర్సన్ కాదు, ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఆ వ్యాఖ్యల మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి. అంటే మేము ఇవ్వబోతున్నాం అని అట్లీస్ట్ ఒక డేట్ అన్నా మెన్షన్ చేసి ఆ రోజు పెట్టి ఏ ఒక అవార్డ్స్ వాళ్ళు చేసిన యాక్టింగ్కి కానీ, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డైరెక్టర్ అయ్యారు సాయి రాజు వెడ్స్ రాంబాయ్, అట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి స్టోరీస్ తో ముందుకు వస్తారు. పెడతారు కిరాగార్పి ఇన్ఛార్జ్, చాలా కిరాగార్పి ఈ మధ్య సించుకుంటున్నాడు కదా, అందుకని కిరాగార్పిని చేస్తారు. నంది అవార్డులు ఇస్తారు. ఫస్ట్ ఆడి మెంటల్కి ఇస్తారు అవార్డు. ఫస్ట్ మెంటల్లో ఆడికే ఉంటది. ఇప్పుడు విమర్శించు, మేము కాదనట్లా, ఎట్లా విమర్శిస్తున్నాం అది చూసి విమర్శించు. ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదబ్బా, విమర్శించు. ఆయన అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేశాడో విమర్శించు. నీకు ఇష్టం వచ్చినట్టు తలకాయలు చేస్తా, తొడకాయలు వస్తా అంటే వాళ్ళు పోయలేరా? ఇప్పుడు ఏదో ఊర్లో అంటారు చూడు, అన్ని ఉన్నమ్మా అనికి మనుకుంటే ఏం లేనమ్మా ఎగిరి పడిందంట కదా. సో మేము టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించండి. ఎక్కడో ఏపీ నుంచి వచ్చి ఇక్కడ కళాకారులుగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏపీ నుంచి వచ్చి ఇక్కడ కళాకారులుగా ట్రై చేసే చాలా మంది. అదే ఏపీలో కళాకారులను ప్రోత్సహించి, అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ వద్దు, దీంట్లోనే విలీనం చేసి ఒక కళాకారులు ప్రోత్సహించి మీరే తీయండి. దాంట్లో ఏముంది? ఇప్పుడు మనం ఏపీ కాడ డబ్బులు లేకుండా లేవు, చేస్తున్నారు. అప్పులు అట్ట సైడ్ జరుగుతున్నాయి కదా, మీరే కళాకారులు మీరే ఒక ఇది చేయండి. సో ఫైనల్ గా కూటమి ప్రభుత్వానికి మేము చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించండి. వాళ్ళ ద్వారా జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి, కొన్ని జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. అట్లాగే కళాకారులను ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడైనా మొన్న రీసెంట్గా విజయవాడకు వరదలు వచ్చాయి, అట్లాంటి టైంలో ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తారు. మీరేం ప్రోత్సహించకుండా వచ్చిన డబ్బులు సైడ్ యూజర్ వేసుకుంటే రేపు ఎట్లా ఇస్తారు మీరే చెప్పండి. ఇప్పుడు చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చారు, 10 కోట్లు ఇచ్చారు, ప్రభాస్ గారు 100 కోట్లు ఇచ్చారు, మొన్న ఆర్మీకి 1000 కోట్లు ఇచ్చారు ప్రభాస్ గారు. అట్లాంటివి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి మీరు? ఎందుకు ఇవ్వాలి? మీరు కళాకారులను ప్రోత్సహించినప్పుడు ఎందుకు ఇవ్వాలి మేము? సో ఫైనల్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుద్ది. అంటే ఏదో అంటారు చూడు, రీసెంట్ గా ఎక్కడికో ఒక విజిట్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఒక కుళాయి కట్టి ఆ కుళాయిలో తిప్పితే నీళ్ళు వచ్చాయి. ఒక రాగి బిందు పట్టుకొని ఉద్దానం కుళాయి నీళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేసినోడు కూడా అంత లెవెల్లో బిల్డప్ లేదా? నిజంగా చెప్తున్నా కదా. సరే ఆయనే చేసాడు అనుకుందాం, ఆయనే పూర్తి చేసాడు అనుకుందాం, అంటే పబ్లిసిటీ అంటారు కదా. చంద్రబాబు నాయుడు మెయిన్ పబ్లిసిటీ అంటారు. చేసేది ఏమి ఉండదు, చేసేది శూన్యం, పబ్లిసిటీ మటుకు పీక్స్ లో ఉంటది.